ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్నీ కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలామంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా ధనుస్సు రాశి మిత్రులారా, 2026 జూలై 10 నుండి జూలై 26 వరకు శుభాశుభ ఫలితాలు. 20 రోజులు గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి? వైదిక జ్యోతిష్య ప్రకారం గ్రహాలు ముందు ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఈ కాలంలో గురుగ్రహం అనుగ్రహం విశేషంగా ఉంటుంది. గురువు జ్ఞాన, గౌరవం, ధనయోగాన్ని ఎంచుతున్నాడు. సూర్యుడు అధికార అనుకూలతను, కుజులు ధైర్యాన్ని, శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని, శని క్రమశిక్షణను ఇస్తూ అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. రాహు విదేశీ అవకాశాలు, ఆధునిక రంగంలో పురోగతిని కల్పిస్తున్నాడు. కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుస్తున్నాడు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాలిక విజయాలను తీసుకొస్తాయి. ఇంకా వ్యాపారంలో కొత్త విస్తరణ, మంచి సమయం. ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు అంటే విద్య, కన్సల్టెన్సీ, ట్రావెల్స్, టూరిజం, పబ్లికేషన్స్, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, ఆన్లైన్ వ్యాపారాల్లో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. విదేశీయ వ్యాపారం, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ వారికి బలపడతాయి. కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు. మరి దీనివల్ల ఆర్థికంగా ఎలా ఉంటాయనంటే, కొంచెం బ్యాంక్ లోన్స్ తీసుకోవడము, లేదా చిట్ ఫండ్స్ని అప్రోచ్ అవ్వడము, పాత బకాయిలు వసూలు అవ్వడము, కొత్త ఆదాయ వనరులు ఏర్పరచుకోవడం, పెట్టుబడులు లాభాన్ని పెడతాం, లేదా ఇన్వెస్టర్స్ కోసం సెర్చ్ చేయడము, లేదా కుటుంబ ఆస్తుల్ని ప్లడ్ చేసిన వ్యాపారానికి ముందు ఇలాంటివి తప్పదు. కొన్ని సమయాల్లో అలాంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి పదోన్నతి, జీతం పెంపు, కొత్త బాధ్యత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అధికారులు మీ పనితీరుని ప్రశంసించే అవకాశాలు, మీకు అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం కోరుకునే వారికి దిస్ ఆర్ రైట్ టైం. ప్రభుత్వ రంగంలో అనుకూల సమయం. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ పెరుగుతుంది. టెండర్స్ లాంటిది వేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. ఉద్యోగాల్లో, ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఐటీ, బ్యాంకింగ్, విద్యా, కార్పొరేషన్, ఫార్మా, లీగల్, మల్టీనేషనల్ కంపెనీ పనిచేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. విదేశీయ ప్రాజెక్ట్ నాయకత్వ బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి. పెద్దల ఆశీర్వాదంతో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. దూరమైన బంధువులతో మళ్ళీ సాన్నిహిత్యం పెరుగుతుంది. దాంపతుల మధ్య సఖ్యత పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంచెం అర్ధాష్టమ శని ఉండడం వల్ల కాస్త ఎవరికి వాళ్ళు ఆట విడుపుగా ఉండండి. ఇంకా సినిమా కళాకారుల వారికి ఈ నెల కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు. యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, సంగీతం కొంచెం ఏదైనా వైరల్ అవుతుంది. ఆ వైరల్ కామెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. కొంతమంది పని ఏమంటే కామెంట్ చేస్తూ ఉండడమే వాళ్ళ పని. తిరిగి చూస్తే వాళ్ళు సమాజంలో గొప్పవాళ్ళుగా ఉండరు, సాధన కూడా చేయరు. కానీ ఎదుటి వాళ్ళని కామెంట్ చేయడానికి కొంతమంది ఉంటారు. ఆ కామెంట్స్ని చదివి మీ బుర్ర ఖరాబ్ చేసుకోకండి. మెయింటైన్ చేయండి మీ ఛానల్స్ని. అద్భుతంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల పరిణామాలు కనిపిస్తాయి. మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. జాగ్రత్త. వివాదం పరిష్కారం అవ్వడానికి, కాంప్రమైజ్ అవ్వడానికి ఒక మెట్టు మీరు దిగండి, తప్పు లేదు. విదేశీ ఉద్యోగంలో ఉన్న వారికి ఈ నెల కాస్త మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. నెల ఆఖరిలో ఒక శుభవార్త వింటారు. ఇంకా విద్యల కోసం వెళ్ళే వాళ్ళు కూడా, అక్కడపై స్టక్ అయిన వాళ్ళకి కూడా, ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళకి జాగ్రత్త. ఆ దేశపు యొక్క లీగల్ ఇష్యూస్లో ఎందులో కూడా ఓవర్కమ్ చేయకుండా కరెక్ట్గా ఉండండి. అన్ని అవకాశాలు వస్తాయి. ఇంకా షేర్ మార్కెట్, దీర్ఘకాలిక పెట్టుబడుల బెస్ట్, కానీ షార్ట్ టర్మ్ ఈ నెల మీకు పనికిరాదు. రియల్ ఎస్టేట్కి తీసుకుంటే భూములు, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కోసం ఎంక్వైరీస్ వస్తాయి, కానీ క్లోజ్ అయితే కాదు. ఈ నెల జాగ్రత్తగానే ఉండాలి. సర్వీస్ సెక్టార్కి బాగా అవకాశాలు ఉన్నాయి. విద్య, ట్రావెల్స్, కన్సల్టెన్సీ, హాస్పిటల్, ఫినాన్స్, హెల్త్ కేర్, ఈవెంట్ మేనేజ్మెంట్
ఇవన్నీ కొంచెం ఆదాయం కనబడుతుంది. ఆరోగ్యం, తొడ భాగంలో ఇబ్బందులు, నడుము, జీర్ణకోశ సంబంధించిన విషయం, కిడ్నీ, అలర్జీ, కార్డియా రిలేటెడ్ మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి, లేదా ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ ఆరోగ్యం మెరుగుపడడానికి మీరే ప్రయత్నం చేయాలి. రైతులకి వ్యవసాయం మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరి, మొక్కజొన్న, పూల రంగులు, ఉద్యానవనాలు సాగు రైతులకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ వ్యవసాయ పథకాల ద్వారా సబ్సిడీ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి సివిల్స్కి, గ్రూప్స్కి, డిఫెన్స్కి, మేనేజ్మెంట్, విదేశీ విద్య, పరిశోధన రంగంలో చదివే వారికి ఇది ఒక మంచి అవకాశం. మీరు కోరుకున్న యూనివర్సిటీలో లేదా మీరు మంచి కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదవండి, పోటీ ఇవ్వండి, సివిల్స్లోకి రావాలి. అందరూ ఇంజనీర్, డాక్టర్స్ని వెళ్తున్నారు కదా, కొంచెం మార్పు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభను క్రియేట్ చేసుకొని సివిల్స్లోకి రండి. చాలా అవకాశాలు ఉన్నాయి. దేశం కోసం పోరాడే ఉద్యోగంలో ఉండండి, డిఫెన్స్లోకి రండి. మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభను తీసుకుని బాగా పదును పెట్టండి. అదృష్ట దినాలు 13, 16, 20, 24, 28, 30. అదృష్ట సంఖ్య 3 మరియు 9 బాగుంటుంది. ఇంకా అదృష్ట రంగు అంటారా, పసుపు, బంగారం, కాషాయం చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభం. పరిహారం ఈ వారం ఈ నెలంతా కూడా శ్రీ దక్షిణామూర్తి వెంకటేశ్వర స్వామి గురు భగవానుడికి ప్రార్థన చేయండి. శనగపప్పుతో నైవేద్యం సమర్పించండి. ఓం బృహస్పతయే నమః అనే ఒక మంత్రాన్ని 108 నిమిషాలు డైలీ చదవండి. గురువులకు నమస్కరించండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. గురువు చూసిన కోటి లాభం. శనగపప్పు, వస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, విద్యార్థులకి పుస్తకాలు పంచండి. దేవాలయాలు అన్నదానం చేయండి. శుభ ఫలితాలని పొందుతారు. ప్రతి అవకాశాన్ని వివేకంతో ఉపయోగించుకొని క్రమశిక్షణతో ముందుకు సాగితే ఇదే మీకు గొప్ప నెలగా ఉంటుంది. కాస్త విస్తరమైనటువంటి శని అర్ధాష్టంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్త. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి, జ్యోతిశాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిష్యం తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాల, ఈ కరుంగాళి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాము. కానీ మీరు బయట ఆన్లైన్లో నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు.